తెలంగాణలో ఉన్న అంగన్వాడీల్లోని చిన్నారులకు బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న బాలామృతంతో పాటు అదనంగా పాలు, మిల్లెట్స్, అల్పాహారం కూడా ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. మిల్లెట్ స్నాక్స్ తయారీ బాధ్యతను మహిళా సంఘాలకు కేటాయించాలని భావిస్తోంది. అంగన్వాడీ పిల్లలకు అదనంగా పాలు, మిల్లెట్ స్నాక్స్ ఇవ్వడానికి వీలుగా రానున్న బడ్జెట్లో ప్రభుత్వం కేటాయింపులు జరిపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా గర్భిణీలు, బాలింతలకు ఒక పూట భోజనం, రోజుకొక కోడిగుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలను అందిస్తున్నారు. 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు టేక్ హోమ్ రేషన్ కింద వారానికి 4 గుడ్లు చొప్పున నెలకు 16 గుడ్లను, నెలకు 2.5 కిలోల బాలామృతాన్ని అందిస్తున్నారు. బరువు తక్కువ ఉన్న పిల్లలకు బాలామృతం ప్లస్ పేరుతో రోజుకొకటి చొప్పున నెలకు 30 గుడ్లు ఇస్తున్నారు. 3 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు ఒక పూట భోజనం, ఉదయం ఒక గుడ్డు, సాయంత్రం స్నాక్స్, కుర్కురే వంటి వాటిని ఇస్తున్నారు. సాయంత్రం పూట అందించే కుర్కురే వంటి వాటి బదులుగా మిల్లెట్స్తో చేసిన స్నాక్స్, పాలు పిల్లలకు ఇవ్వాలని అధికారులు ప్రస్తుతం నిర్ణయించారు. దీనివల్ల చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందుతుందని భావిస్తున్నారు.